శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఏమండి. ఈ శీర్షికన ఈ రోజున మధ్యతరగతి మందహాసాలు గతంలో ఎలా ఉండేవో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. పూర్వకాలంలో మధ్యతరగతి కుటుంబాల్లో ఓ సఖ్యత, ఒక సంప్రదాయం, మాట తీరు అసలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, అంటే ఇప్పుడు 50+ ఉన్నటువంటి వాళ్ళు, 60s ఉన్న వాళ్ళైనా సరే గతంలోకి వెళ్తే స్టూడెంట్ లైఫ్లో మీ పేరెంట్స్ ఎలా మాట్లాడేవారు, ఆ పద్ధతులు అవన్నీ కూడా ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. బాల్యంలో అంటే 60-70 అంటే 1960, 1970 ప్రాంతాల్లో మన మధ్యతరగతి ఇళ్లలో తరచుగా వినబడే మాటలు కొన్ని మీ ముందు ఉంచుతున్నా నేను. బంధువులు ఊరి నుంచి రాగానే మంచినీళ్ళు ఇచ్చి కుశల ప్రశ్నలు వేసినాక పొద్దున ఎప్పుడనగా బయలుదేరారో ఏమో, కాళ్ళు కడుక్కోండి వడ్డించేస్తాను అనే ఇల్లాలు. అలాగే పొద్దున్నే పాలవాడు గిన్నెలో పాలు పోయగానే, ఏమో ఈ మధ్య బొత్తిగా పాలు పోసేస్తున్నావు, నీళ్ల పాలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసేసి అడిగే ఇంటి పెద్ద ఆయన. పక్క వీధి పిన్ని గారితో, మీ కోడలు నీళ్ళు వస్తుందిట కదా, ఇప్పుడు ఎన్నో నెల అనే ఎంక్వైరీలు. ఈరోజు మా తాతగారి తద్దినం, 4 అరిటాకులు అడిగి కోసుకు రమ్మంది మా అమ్మ, పక్కింటి పిల్లాడి అభ్యర్థన. వెళ్ళేటప్పటికి బాగా రాత్రి అవుతుంది కదా, కాస్త పులిహోర పెరుగన్నం చేసిస్తాను, రైల్లో తిందురు కానీ. ప్రయాణమవుతున్న బంధువులతో ఆప్యాయంగా పలికే బామ్మగారు, మీ పిల్లకు సంబంధాలు ఏవైనా చూస్తున్నారా, లేక మేనరికాలు ఉన్నాయా? పొరిగింటి పిన్ని గారి ఆరా, ఈ నెల నుంచి అద్దె 30 పెంచుతానంటున్నారు ఇంటాయన. పెంగగా అద్దె ఇంటాయన భార్యతో వాపోవటం. ముందు ఆ బాత్రూమ్ తలుపు రిపేర్ చేయించి పెంచమనండి, ఇంటామాయించినటువంటి హింట్ వెంటనే భర్తతో. సరే, పరీక్షలు దగ్గర పడుతున్నాయి, ఇక ఆటలు ఆపి చదవండి, నాన్నగారి హోంకరింపు. తెల్లారగట్లే 5 లేపుతా, నాతో పాటే లేచి చదవండి, తెల్లారగట్ట చదివితే బాగా వస్తుంది, బుర్రకి పడుతుంది చదువు, అమ్మ బుజ్జగింపు. ఏమండి, బియ్యం తేవాలి, ఇక 2 రోజులే వస్తాయి, ఇల్లాలి అల్టిమేటం. మీరు చదవటం అయిపోతే ఈ వారం ప్రభ ఒక్కసారి ఇవ్వండి పిన్ని గారు, జీవన తరంగాలు చదివి ఇచ్చేస్తాను, పక్కింటావిడితో ఇంటావిడ. వెంకటేశాలో మాయాబజార్ సినిమా మార్నింగ్ షోలు వేస్తున్నారట. రేపు ఉదయం పిల్లలు స్కూళ్ళకి, అన్నయ్య గారు ఆఫీస్కి వెళ్ళాక వెళ్ళొద్దామా వదిన గారు, పక్కింటావిడ ప్రపోజలు. వారంలో ఒక్కరోజైనా నాగా పెట్టకుండా ఉండవు కదా నువ్వు, పని మనిషితో కోపంగా ఇంటి ఇల్లాలు. పెద్దాడు ఇంకా మనీ ఆర్డర్ పంపలేదేమిటో ఓ పెద్ద ఆయన ఆరాటం. పంపుతాడు లేండి, జీతాలు ఇచ్చారో లేదో, కొడుకును వెనకేసుకొస్తున్నటువంటి పెద్ద ఆయన భార్య. ఎవరన్నా బంధువులు ఇంటికి వస్తే వారిని ఆదరంగా ఆహ్వానిస్తూ, పొద్దున కాకి ఒకటి అరుస్తుంటే ఇవాళ ఎవరో ఇంటికి వస్తారు అని అనుకుంటూనే ఉన్నాను, రండి రండి అని పిలిచేటువంటి బాబాయ్ గారు. సరే, జీతాలు రాని కొందాం, నెలాఖరులో అందరి నాన్నల స్టాక్ డైలాగ్ ఇది. అప్పటి టెలిగ్రాములలో మచ్చుకి కొన్ని ఇలా ఉంటాయండి. ఇంటికి టెలిగ్రామ్ వచ్చిందంటే భయపడిపోయి వచ్చేవాళ్ళు. టెలిగ్రామ్ అనగానే ఎవరో టపాస్ కట్టేసేసాడు, పైకి వెళ్ళిపోయాడు అన్న ఫీలింగ్తో ఉండేవాళ్ళు. సైకిల్ మీద వాడు తీసుకొచ్చేవాడు టెలిగ్రామ్ అంట. దాంట్లో ఎలా ఉండేవంటే, స్టార్ట్ ఇమీడియట్లీ, ఫాదర్ నాట్ వెల్, అరైవింగ్ బై 10th సర్కార్, లక్ష్మి డెలివర్డ్ మేల్ చైల్డ్ ఆన్ 5th, బోత్ ఆర్ సేఫ్.
ఈసారి పండక్కి రేషన్ కార్డు మీద ఇంకో కిలో పంచదార ఎక్కువ ఇస్తున్నారట. అమ్మ ఆనందం. కిరసనాయిలు కూడా ఇస్తే బాగుండును. కరెంటు అస్తమానం పోతోంది. పక్కింటి పిన్ని గారి ఆశాభావం. మొన్న ద్రోణం రాజు గారింట్లో పట్టపగలే గోడ దూకి దండం మీద ఆరేసిన బట్టలు ఇత్తడి డెగీస ఎత్తుకుపోయారట. అమ్మలక్కల పిచ్చాపాటి. అయినా చోద్యం కాకపోతే ఇత్తడి డెగీస అలా బయట వదిలేస్తారా ఎవరైనా? ఎత్తుకెళ్ళిపోరు మరి. ఒక పిన్ని గారి మూతి విరిపు. ఏంట్రా ఈ మార్కులు? హాఫ్ ఇయర్లీకి కూడా ఇలాగే వస్తే చెప్తా నీ సంగతి. నెత్తి మీద 4 పీకి ప్రోగ్రెస్ కార్డు సంతకం పెడుతున్నటువంటి నాన్నగారు. నాన్నగారు నాన్నగారు అన్నవరం క్యాంపుకి వెళ్ళి వచ్చారు. మరి ప్రసాదం ఇచ్చి రమ్మంది మా అమ్మ సత్యనారాయణ స్వామి ప్రసాదం పొట్లం ఇస్తూ పక్కింటి పిల్లవాడు గొణుగుడు. కళ్ళకొద్దుకొని మరీ తీసుకున్నారు పిన్ని గారు. నాన్నగారి తిథి మళ్ళా ఆదివారమే వచ్చింది. పచారీ సామాను ఏం కావాలో చూసి లిస్టు రాయి, సాయంత్రం వెళ్ళి శాస్త్రి గారికి చెప్పి వస్తా అంటున్న నాన్నగారి మాటలు విని తాతగారి తద్దిరానికి వచ్చే మేనత్త పిల్లలు బాబాయ్ పిల్లలతో ఆడుకోవచ్చనేటువంటి పిల్లల ఆనందం సంబరం. నల్లులు ఎక్కువైపోయాయి. నల్లుల మందు తెండి. రేపు ఆదివారం మందు కొట్టి మంచాలు ఎండలో పడేద్దాం. ఇప్పుడు దోమల్లాగా అప్పుడు నవారు మంచాల్లో నల్లుల బాధ ఉండేదన్నమాట. ఈ బియ్యం తీసుకెళ్ళి మరాడించుకొని రారా. శనివారం పలహారం ఉప్పుడు పిండి చెయ్యాలి కదా మరి. కొడుకుతో తల్లి. అలాగే ఆ చేత్తోటే ఓ మెట్ట వంకాయ కాల్చి పులుసు పచ్చడి పెట్టవమ్మా. మీ ఆయనకు పిండిలోకి ఇష్టం. కొడుకు ఇష్టం తెలిసినటువంటి తల్లి గారు కోడలతో. మీ అబ్బాయికి బ్యాంకు ఉద్యోగం వచ్చిందట కదా, సంతోషం. ఇక పెళ్లి చేసేయొచ్చు. కుర్రాడి తండ్రితో పక్కింట ఆయన సలహా. ఏది ఇంకా జాయినే కాలేదు, అప్పుడే పెళ్ళా? కుర్రాడి తండ్రి. ఇప్పుడు కాదులేండి, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. మా బావమరిది కూతురుంది, బంగారు బొమ్మ, డిగ్రీ చదువుతోంది, కాస్త దృష్టిలో పెట్టుకోండి. పిల్ల మేనత్త మొగుడికి కర్చీఫ్ వేసేసి కాఫీ తాగి వెళ్ళాడు మరీను. ఇప్పటి మన జీవితాలతో పోల్చుకోండి, చాలా తక్కువ వినబడుతున్నాయి ఈ సంభాషణలు. అసలు ఈ సంభాషణలే కరువైపోయినాయి. తెల్లారు లేస్తే ఉంది, మామ్మీ, డాడీ, మామ్, డాడ్, ఇంకా బ్రో, సోదరుడు అయిపోయింది, బ్రదర్ అయిపోయింది, బ్రో, బిఆర్ఓ, బ్రో, బ్రో. అసలు అవి లేకుండా ఏమీ లేకుండా మౌనంగానే దైనందిన జీవితాలు సాగిపోతున్నాయి. చాలా 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 కరువైపోయినాయి. ఇవన్నీ వింటూ ఉంటే ఒక్కసారి మన బాల్యం జ్ఞాపకం వస్తుంది. 50+60లో ఉన్నవారు 1960, 1970స్లో ఈ డైలాగ్స్ ఎక్కువగా వినబడేవి ప్రతి ఇంట్లో కూడా. మీకు జ్ఞాపకం ఉన్నవి కూడా కామెంట్స్లో మనం రాసుకోవచ్చండి. అన్నీ చదవటం ద్వారా అప్పటి మన మధ్యతరగతి ఇంటి వాతావరణాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనసు ఎంత ఆనంద డోలికల్లో ఊగిసలాడుతుందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఆలోచిస్తే ఇలాంటివి ఎన్నెన్నో 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 గుర్తుకొస్తాయి. మనకు గుర్తు చేసుకుంటే బోలెడు ఉంటాయి గుర్తు చేసుకోవాల్సినవి. అప్పట్లో రాక్షసి బొగ్గుతో మరి నీళ్లు కాసేవారు. తర్వాత బాయిలర్లు ఉండేవి రాగివి, దాంట్లో కూడా వేడి నీళ్ళు కాచేవారు. ప్రెస్టేజ్ ఇష్యూ. అప్పటి బాయిలర్లో వేడి నీళ్ళు కాయటం అంటే చాలా ప్రెస్టేజ్ అనమాట. దాంట్లో నుంచి నీళ్లు తీసి పక్కింటి పిన్ని గారికి, ఎదురింటి పిన్ని గారికి కూడా ఇచ్చేవాళ్ళు. అలాగే బూడిద పొయ్యి అని ఉండేది. బూడిదతో చేసి మధ్యలో ఇది పెట్టేసేసి మన దాని పేరు ఏంటండి, పచ్చడి చేస్తుంటారు అంటే రోకలితో ఆ రోకల్ని పెట్టి మధ్యలో ఆ రోకలికి చుట్టూ ఆ బూడిద పెట్టేసేసి బూడిద దాంతో చేసేవాళ్ళు. తర్వాత బొగ్గులు. తర్వాత ఉమా స్టవ్స్ అని వచ్చేవి. ఉమా స్టవ్, ఆ స్టవ్ మీద అన్నం వండటం అవన్నీ చేసేవాళ్ళు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు. కుంపటి పొయ్యి, విసనకర్ర తీసుకొని విసురుతూ కుంపటి పొయ్యిలో అన్నం వండటం, కూరలు వండటం. మరి గంటలోనే ఎలా చకచక ఒక కూర, ఒక పప్పు,
ఒక పులుసు, ఒక పచ్చడి, అన్నం, చక్కగా అందరూ నలుగురు ఐదుగురు కూర్చొని కంచాలు పెట్టుకొని స్టీల్ కంచాలు, చక్కగా కంచాలు అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు. రాత్రిపూట కానీ పొద్దున పూట కానీ ఎవరి ధ్యానం వాళ్ళు ఉంటే అమ్మ వంటలోనే ఉండేది. అందరూ కలిసి కూర్చొని కాఫీలు తాగేవాళ్ళు పొద్దున్న. ఇవన్నీ తలుచుకుంటే ఎంత బాగుందో, ఆ రోజులు ఎంత బాగుంటాయో. పంప్ ఎక్కడో దూరంగా మూలన వెనక వైపు పెరట్లో ఉండేది. అక్కడి నుంచి నీళ్లు మోసుకొని నీళ్లు తీసుకొని చాలా చాలా వాటాలు ఉండేవి. ఆ వాటాల వాళ్ళంతా నీళ్లు పోసుకునేవాళ్ళు. రాను రాను వంతులు పడేవి. ఎక్కువ మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుందని వంతుల వారి ఈ రోజున ఫస్ట్ ఫలానా వెంకటమ్మ, ఆ 2 సీతారామమ్మ గారు, 3 మహాలక్ష్మమ్మ గారు, 4 సుబ్బాయమ్మ. మళ్ళీ ఈ రొటీన్ సుబ్బాయమ్మ మళ్ళీ మొదటికి రావడం. వంతులు అనమాట. పావుగంట సేపు. మా పావుగంట అయిపోయిందండి, మీరు వచ్చి నీళ్లు పట్టుకోవచ్చు. అంటే సఖ్యత అలా ఉండేది. ప్రతి ఇంట్లో కూడా ఒక నుయ్యి ఉండేది. ఆ నుయ్యిలో చక్కటి మంచినీళ్ళు పడేవి. ఆ మంచినీళ్ళని వీటికి వాడేవారు. ఎవరు మన బట్టలు ఉతకడానికి, స్నానం చేయడానికి, వాటికి చక్కటి పని మనుషులు ఉండేవాళ్ళు. కుటుంబ సభ్యులాగా కలిసిపోయే పని మనుషులు కానీ వాళ్ళంతా. ఆ పాత జ్ఞాపకాలన్నీ కూడా ఒకసారి మనం తలుచుకొని నెమరు వేసుకుంటే కొంత మనసు ఆనంద డోలికల్లో ఊగిసలాడటమే కాకుండా మనసు తేలిక పడుతుంది. అలాంటి జీవితాలు ఈ రోజున ఎలా మారాయో మీకు తెలియంది ఏం లేదు. ఫాస్ట్ లైఫ్, ఎవరికి సంబంధం లేదు. కొంతమంది నిద్ర లేవగానే బెడ్ కాఫీ అని చెప్పి బెడ్ కాఫీలు తాగేస్తుంటారు. కొంతమంది కాఫీలు మానేశారు, టీలు మానేశారు, అది వేరే విషయం. మనకి పొద్దున్నే లేవగానే బ్రేక్ఫాస్ట్, పిజ్జా, బర్గర్లు ఆన్లైన్ ఆర్డర్స్, ఇవన్నీ వద్దులేండి. రాను విషపూరితమైనటువంటి కల్చర్స్లో మనం ఉంటున్నాం, బతుకుతున్నాం. ఈ సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడో మడిగట్టి అటకెక్కేసాయి. ఇప్పుడున్నవన్నీ కూడా లేటెస్ట్ అంతా లేటెస్ట్. అసలు ఏం జరుగుతుందో ఏంటో. మధ్యతరగతి మందహాసాలు, చిరుమందహాసాలు కూడా కాకుండా ఒకంత క్షణకాలమైనా సరే నవ్వుకుండే రోజులు పోయినాయి. రసరసలు, పొద్దున్నే లేవగానే కోపాలు, పొద్దున్నే లేవగానే టెన్షన్స్, పొద్దున్నే లేవగానే అనాలోచితటువంటి కార్యక్రమాలు, అప్రస్తుత ప్రసంగాలు, ఆవేశాలు, చేసుకోవటాలు. ఏమండి, కోపంతో ఇంట్లో కాఫీ కూడా తాగకుండా బయటికి వెళ్ళే మగవాళ్ళు, పిల్లలు ఏమీ తినకుండా స్కూల్కి పరిగెత్తేటువంటి పిల్లలు, అయోమయ స్థితిలో ఇంటి ఇల్లాలు, అసలు ఇంట్లో ఏమీ చేసుకోకుండా ఆన్లైన్లోనే అన్ని తెప్పించుకోవటాలు. ఉదయం 8ంటికి టిఫిన్ చేయాలి ఈరోజు పూర్వకాలంలో. ఇప్పుడు 11, 12ంటికి టిఫిన్ చేస్తున్నారు. భోజనాలు 3ంటికో చేస్తున్నారు. టేబుల్ మిల్స్ అస్సలు లేదు. టేబుల్స్ కాస్ట్లీ టేబుల్ మిల్స్ సెట్లంతా కూడా ఏడుస్తున్నాయి. బోరున మమ్మల్ని ఎందుకు కొన్నారా మీ అమ్మ కడుపులో మాడ. ఒక్కరోజైనా అందరూ కలిసి కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని టేబుల్ మీద ముచ్చటగా మా మీద కూర్చొని తిన్నారా, ఆరగించారా భోజనం? తల్లిలాగా మేము ఉన్నాము అని అనుకుంటూ ఉంటే కాస్ట్లీగా తీసుకొస్తున్నారు. 20,000, 30,000, 40,000, 70,000, 1,00,000 టేబుల్ మీద ఒక్కరోజున కనీసం కుటుంబ సభ్యులు ఎవరైనా కూర్చొని తింటున్నారా అని చెప్పి రోదన చేస్తున్నాయి, గొడవ పడుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితులు ఎన్నెన్నో చూస్తున్నాం. స్వస్తి భవదీయుడు నారు మంచి.